హాయ్ ఫ్రెండ్స్! మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది చూపిస్తానండి. మధ్యాహ్నం వరకు కూడా నాకు లక్షవారం ఆఫ్టర్‌నూన్ వరకు కూడా నేను మిషన్ అనేది కుడుతూనే ఉన్నాను. ఎందుకంటే పవర్ కట్ అయిందండి. దానివల్ల అర్జెంట్‌లన్నీ ఆగిపోయినాయి. అయినా కానీ ఆఫ్టర్‌నూన్ కల్లా నేను క్లియర్ చేసుకొని ఇలాగా ఆ తర్వాత నుంచి శుభ్రాలనేది స్టార్ట్ చేసేసాను. ఇలా ప్రతిదానికి కూడా గడపలకి అన్నిట్లికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇలాగ ముగ్గులనేది నైటే వేసేసుకున్నాను. వేశాను కానీ కొంచెం భయం వేసిందండి. వాతావరణం అయితే మబ్బుగా ఉంది. మార్నింగ్‌కి ఎలా ఉంటాయా ఏంటా అనేది మీకోసమని నైటే ఇలాగా వీడియో అనేది తీసేసాను. మార్నింగ్ తీద్దామనుకున్నాను. కానీ ఎందుకులే మళ్ళీ వర్షం వస్తే పాడైపోతాయి మొత్తం అనేసి నైటే ఇలాగ వీడియో తీశాను. అయితే ఇలా నైట్ ఎప్పుడు పెట్టేసుకుంటానండి. కాకపోతే ఈసారి అయితే భయమేసింది. వర్షం వచ్చేలా ఉంది. కానీ దేవుడి దయ వల్ల రాలేదండి. బానే ఉన్నాయి మార్నింగ్ కూడా. ఇలా నైటే అన్నీ నేను పప్పులనేది నానబెట్టేసుకున్నాను. ఇలా ఇవన్నీ చేసేసరికి నాకు నైట్ అయితే 11 అయిందండి టైము చూసారా? మళ్ళీ పడుకునేసరికి 11:30 అయిపోయింది. ఇలా దేవుడి దగ్గర కూడా అన్నీ డెకరేషన్ చేసేసుకొని మార్నింగ్‌కి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ పని త్వరగా అవుతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ అండి ఇది. ఇలా 3:30కి అనేది లెగిసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇలా స్నానం చేసి ఫస్ట్ పరవన్నంతో నేను స్టార్ట్ చేసేసాను. ఇలా పరవన్నం పెట్టుకొని అలానే హారతి అనేది టైం ఎక్కువ పడుతుంది కదా! దానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం ఎంత పనున్నా కూడా ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం ఎర్లీగా లేచి అన్నీ చేసుకున్నామంటే మనకు ఫాస్ట్‌గా పనులైపోతాయండి. ఇలా మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. ప్రతీది కూడా సాయం చేస్తూ ఉన్నారు. ఆయన చేయబట్టి నేను ప్రతీది కూడా చాలా ఫాస్ట్‌గా చేయగలిగాను. మళ్ళీ చిన్న పిల్లలు కదండీ! లేచారు అంటే నాకు పననేది ఆగిపోతుంది. పప్పులు కూడా నేను ఇలాగ 4 కల్లా నేను ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే పవర్ కట్ అయిపోయి చాలా లేట్ అయిపోయినాయండి వంటలు. అలా కాకుండా మనం ముందే పప్పు అనేది ఆడేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఏ ఇబ్బంది ఉండదింకా. మా అబ్బాయికి స్కూల్ ఉందండి. దానికోసం నేను మళ్ళీ ఇలాగ కుక్కర్‌లో అత్తేసరనేది పెట్టుకున్నాను. ఒక పక్క ఇలా గారెలేస్తున్నాను గదా! కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టాను. దేవుడి దగ్గరికి ముందు తీసేసుకొని, ఆ తర్వాత మా వారికి, పిల్లలకి కూడా గారెలనేది ఇలాగ టిఫిన్ కింద కూడా వేసేసాను. మనం ఇలా చేసే వాటిల్లోనే టిఫిన్‌కి అన్నిట్లికి రెడీ చేసేసుకున్నాము అంటే, మళ్ళీ ఎక్స్‌ట్రా పననేది ఉండదండి మనకి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను చాలా టైం పడతాయి యాక్చువల్‌గా. మాకు 9 రకాల వంటలండి. నాకు ఈ బూరెలు వేయడం అయితే అసలు ఫస్ట్‌లో వచ్చేది కాదు పెళ్ళైన కొత్తలో. ఇప్పుడైతే పర్వాలేదండి. ఇలా చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 7:30. మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. బాక్స్ పెట్టేసాను. అత్తేసరి వేసి నెయ్యేసి. తనకు చాలా ఇష్టం అలాగా బాక్స్ అనేది. మిగిలినయన్నీ కూడా ఇలా రెడీ అయిపోయినాయి. 7:30కి అయింది కదా! 8 కల్లా ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం 9 రకాలు. ఇదొచ్చి పానకం నీళ్ళండి. అలానే చలివిడి వడపప్పు, బెల్లం దేవుడికి. ఇదొచ్చి పరవన్నం. చూసారా? ఇవి కూడా రెడీ చేసేసుకున్నాను. దేవుడి దగ్గర కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అలా అని వచ్చి పాలకాయలు, వెన్నప్పాలు, కుడుములు, పులిహార, అలా అని ఇదొచ్చి సేమియా అండి. ఇదొచ్చి హారతి. ఇదే ఎక్కువ టైం పడుతుంది మనకి. అలానే బూర్లు, గారెలు. మొత్తం వచ్చి ఆనవాయండి. 9 రకాల వంటలుంటాయి. ఇలాగా 3:30కి లెగిస్తే నాకు 8 కల్లా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వంటలు చేస్తూ ఇలా బయట కూడా నేను ముగ్గనేది వేసేసుకున్నాను రోడ్డు మీద. ఇలా రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి దేవుడి దగ్గర కూడా సర్దేసుకుంటున్నాను. ఈ గ్యాప్‌లోనే మళ్ళీ వంటలు అవ్వగానే మా పాపననేది రెడీ చేసేసాను. తను రెడీ చేయలేదు అంటే ఇంక నన్నేమి చేయనివ్వదండి. ముందు నన్ను రెడీ చెయ్యి అని తినేస్తుంది అప్పటికే. ఇంక రెడీ చేసేసి ఇలాగా తను అందించేసింది. నేను దేవుడి దగ్గర ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం మా వారు నేను కూడా. ఇలాగా 10:30, 11 కల్లా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను అసలు ఈ సంవత్సరం పూజ ఎలా చేస్తానో ఏంటో అని కొంచెం టెన్షన్ వచ్చింది. లేదు నెక్స్ట్ వీక్ చేసుకుందామా ఏంటి అని కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే చాలా అర్జెంట్ల వల్ల స్టిచ్చింగ్ వల్ల అస్సలు పని అనేది అవ్వలేదండి. ఈలోపు పవర్ కట్ వల్ల అయితే చాలా బ్లౌజులు ఆగిపోయినాయి. అయినా కానీ టయానికి అప్పచెప్పగలిగాను. ఇలాగా మా పూజ అయితే చాలా హ్యాపీగా అనుకున్న దానికంటే చాలా జరిగిందండి. అసలు ఇంతవరకు చేస్తానని అనుకోలేదు ఈ సంవత్సరం. అయినా కూడా ఆ దేవుడి దయ వల్ల ఇలాగ పూజ అనేది చాలా హ్యాపీగా ప్రతి సంవత్సరం కంటే కూడా చాలా బాగా చేసుకున్నాము. మా వారు కూడా చాలా హెల్ప్ చేశారండి. తను చేయబట్టే నేను ఇలాగ ఇంతలాగా చేసుకోగలిగాను. ఇలా చివరిలో పూజ అయిపోయాక దేవుడి దగ్గర తోరణం పెట్టాం కదా! అది ఇలాగా ఆయన చేత కట్టించేసుకున్నాను. ఈయన చేయకపోతే నేను అసలు చేయలేకపోదునండి. చాలా హెల్ప్ చేశారు. ఇలా ఇద్దరం కలిసి పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము.
మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. అలానే మా పాపకి కూడా నేను అన్నీ నేర్పిస్తానండి. మన సాంప్రదాయాలు తెలియాలి కదా! అందుకనేసి మధ్య మధ్యలో చేయమని చెప్తే చేసింది ప్రతీదీ కూడా. తననిలా రెడీ చేశాను నేను. మా దేవుడి గదొచ్చేసి ఇప్పుడు ఫుల్‌గా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇందాక స్పీడ్‌గా పెట్టేశాను కదా వీడియో పూజ అనేది. ఇలా ఉంటుంది మా పూజ గది. చూసారా? దగ్గర నుంచి చూపిస్తానండి. ఇలాగా ఎంట్రన్స్ అనేది ఇలాగా చూసారా? పూజా పీఠం అనేది వరలక్ష్మి వ్రతం పీఠం అనేది ఇలా పెట్టుకున్నాను నేను సెపరేట్‌గా. ఇలా అనేది ఉన్నదండి మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం. ఇలా టైంకి లెగిస్తే నాకు 11 అయ్యేసరికి మొత్తం ఇలాగ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చేయలేను అనుకున్నానండి స్టిచ్చింగ్ వల్ల. కానీ చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే. ఇలాగా ఉంటుంది మా పూజా గది. మామూలు టైంలో అయితే ఇలాగ పైన ఇలా ఉంటాయండి దేవుడి పటాలు. వీళ్ళొచ్చేసి మా కులదేవత అండి సత్యం తల్లి, అలానే నూకాలమ్మ తల్లి మా అత్తగారు ఊర్లో గ్రామ దేవతలు. అలానే సోమాలమ్మ తల్లి మేము ఉండే ఏరియాలో గ్రామ దేవత. అయితే మేము అస్తమానం అక్కడికి వెళ్ళం కదా అనేసి ఇలా ఫోటోలనేది పెట్టేసుకున్నాం ఇంట్లోనే. నిత్యం దీపారాజన చేస్తామండి ప్రతిరోజు కూడా. ఇలాగా దుర్గమ్మ తల్లినైతే ఇష్టదేవతగా కొలుచుకుంటాము. పూర్తిగా మా దేవుడి గదైతే ఇలా ఉంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా మా పాప అయితే ఇలా రెడీ అవ్విందండి. తిను అమ్మవారి పాటలు పెట్టారు ఈయన హోమ్ థియేటర్‌లో. దానికోసమని డ్యాన్స్ వేస్తుంది. మా ఊర్లో దసరాకి ప్రోగ్రామ్స్ అనేది జరుగుతాయండి. అక్కడ భరతనాట్యం చేస్తారు. అవి చూసి ఇలా చేయాలి పాటలకనేసి చెప్తుంది. తనకి ఈ పరికిణి అయితే నేనే స్టిచ్ చేశానండి. నా లెహంగా ఒకసారి అయితే కాలిపోయింది. దాన్ని ఇలాగా రీమోల్డ్ అనేది చేశాను నేను. అలానే ఇంకో గుడ్ న్యూస్ అండి. 2 డేస్ బ్యాక్ వచ్చి ఇలాగ మేము సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకున్నాము. అయితే శుక్రవారం మంచిది కదా అని ఇలా మా పాప చేత బొట్టు పెట్టించి కొబ్బరికాయ కొట్టించాము శుక్రవారం. అలానే ఇంటి మహాలక్ష్మి తినే కదా! ఆడపిల్ల కన్నా ఇంకేముంటుందండి. వాళ్ళ చేత ఇలాగా కొబ్బరికాయ కొట్టించి పూజ అనేది చేయించి ఆ రోజు స్టార్ట్ చేశారు కార్ అనేది. ఇలాగ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నామండి. అలానే మా వారిది 10 ఇయర్స్ నుంచి కలండి కార్ అనేది తీసుకోవాలని కోరిక. అయితే ఇప్పటికి తీరింది. లక్కీగా ఇలాగ సెకండ్స్ అనేది వస్తే బాగుంది అంతా అనేసి తీసుకున్నారు. మీరు కార్ ఎలా ఉంది అనేది చెప్పండి, కామెంట్ చేయండి. ఆయన కల అయితే పూర్తిగా నెరవేరిపోయింది ఈ రోజుతో. అలానే పేరెంటాళ్ళొచ్చి తాంబూలాలు కూడా తీసుకున్నారండి. మొత్తం అందరికీ నేను తాంబూలాలు అనేది ఇచ్చేసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం మళ్ళీ ఇల్లు అనేది 4 దాటాక ఇలాగ శుభ్రాలు అనేది చేసేసుకున్నాను బయట లోపల. సాయంత్రం పూజ కూడా ఇలాగ 6:30 అయ్యేసరికి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇలాగ సాయంత్రం పూజ కూడా చేసుకొని టెంపుల్‌కి వెళ్తాం మేము. ఇలాగా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము పక్క ఆంటీ మేము కూడా. టోటల్‌గా మా పూజ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. మీకెలా జరిగిందనేది చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.